6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? ఇస్తారా? నీకు ఇస్తారు, బాజాప్తా ఇస్తారు. కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. అర్థమైంది కదా కిషన్ రెడ్డి గారు, అర్థమైందా మీకు? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతోనే బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు సాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటికి వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నెరిపిన అంశానికి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకువస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించిన తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిపింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్టానానికి సమాచారం మాత్రం అందింది.